హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం భారతదేశానికే ఎంతో గర్వకారణం. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే, ఏనాడైనా సరే ఎకనామికల్ గ్రోత్ వైజ్గా చూసుకుంటే ఎక్కడో 10వ ప్లేసుల్లో 15వ ప్లేసుల్లో ఇంకా మాట్లాడితే ఇంకెక్కడో ఉండేది. అలాంటిది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంచుమించు ఒక 10 సంవత్సరాల పాలన కావచ్చు. ఈ 10 సంవత్సరాల లోపల ఎక్కడ ఉన్న భారతదేశం సెకండ్ పొజిషన్కి రావడం జరిగింది. దీనికి గాను మన ఇండియన్ గవర్నమెంట్ని ఎంతో అప్రిషియేషన్ చేయాలి. అయితే ఇన్ని రోజులు రాంది సడన్గా ఈ 10 ఇయర్స్లో ఈ చేంజ్ ఏంటి? అది ఏదో ఇట్లా యాదృచ్ఛికం కాదు. దాని వెనకాల ఎంతో కృషి, నాయకుల పట్టుదల ఉందని చెప్పాలి. అయితే రీసెంట్గా బ్లూంబర్గ్ అనే ఒక సంస్థ వాళ్ళు ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎకనామికల్గా గ్రోత్ వైజ్గా చూసుకుంటే ఏ దేశం ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని ప్రపంచానికి. అయితే ఆ లెక్కల వారీగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చైనా. 21.6%తో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ప్లేస్లో ఉన్నది మన భారతదేశం 14.7, అంటే ఇంచుమించు 15% అని చెప్పొచ్చు. దాని తర్వాత ఉన్న ప్లేస్లో ఏదైతే ఉందో అది అమెరికా, అది 11% ఉంది. ఆ తర్వాత ప్లేస్లో ఇండోనేషియా 3.5 3.7% ఉన్నట్టు ఉంది. ఆ తర్వాత రష్యా 2.7%. దాని తర్వాత టర్కీ వచ్చింది 1.7% అనుకుంటా. ఎంతో ఆర్థికంగా జీడిపి పరంగా చాలా గొప్ప అని అనుకుంటున్నాం మనం దేశాలు ఏవైతే ఉన్నాయో. జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇవి 1%, 1.5, 1%లో ఉన్నాయి. అయితే ఇంత ఆర్థిక వృద్ధి సాధించడం కావచ్చు, లేకపోతే సడన్గా ఒకటేసారి సెకండ్ ప్లేస్ వెళ్ళడానికి కారణాలు ఏంటి? కొన్ని ఉదాహరణలు చూసుకుందాం మనం. దాన్ని బట్టే మన భారతదేశం గ్రోత్ అసలు ఇంత ర్యాపిడ్గా ఉండడానికి కారణము ఎవరు దీని వెనకాల ఉన్నారనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఏంటంటే అవి మీకు తెలుసు, రీసెంట్గా జరిగిన యూరోప్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు మన మీద డైరెక్ట్గానే శాంక్షన్స్ విధించడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. దానికి కారణం మన జియో పాలిటిక్స్, చాణక్య నీతి అని చెప్పాలి. ఏంటంటే ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా వారు జరుగుతూ ఉందో అప్పటి నుంచి ప్రపంచం మొత్తము అందరూ అటువైపే చూస్తున్నారు. అమెరికా కావచ్చు, యూరోపియన్ నేషన్స్ కావచ్చు, రష్యా మీద ఎన్నో శాంక్షన్స్ చేసి రష్యాని పాతాళానికి తొక్కుదామని ట్రై చేశారు. ఎందుకంటే యుద్ధపరంగా ఎంత ట్రై చేసినా రష్యాని ఓడించలేకపోతున్నారు యూరోపియన్ నేషన్ అండ్ అమెరికా. ఇక్కడ ఒక యుక్రెయిన్ కొట్లాడట్లేదు, నాటో కంట్రీ మొత్తం అతనితో కొట్లాడుతుంది. అయినా సరే తట్టుకొని నిలబడి పోరాడుతున్నాడు రష్యన్ పుతిన్. అయితే మనం 1947 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మనకి ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఎన్ని యుద్ధాలు జరిగినా వెనకల గోటికాడి నక్కలాగా ఎప్పటికప్పుడు ఇండియాని తొక్కేయడానికి, ఇండియా గ్రోత్ రేటు పెరగకూడదు, వీళ్ళు పెరిగే అవకాశం మనకు చాలా ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎన్ని క్లైమేట్లు అవుతున్నాయో అన్ని క్లైమేట్లు కేవలం ఇండియాలో మాత్రమే ఉన్నాయి. అందుకే ఇండియా ఇస్ ఎ సబ్ కాంటినెంట్ అంటారు. మన దేశంలో పండని పంట లేదు. అలాంటిది మనం ఇంకా ఎందుకు వెనకబడుతున్నాం అంటే దానికి కారణం యూరోపియన్ నేషన్స్ అండ్ చైనా. మన గ్రోత్ రేట్ని మనం ఎదగకుండా ఆపుతున్నాయి ఈ రెండు కంట్రీసే. ఎప్పుడైనా సరే యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, పాకిస్తాన్ వాడికి వెపన్స్ ఇచ్చి మన పైన యుద్ధానికి ఉసిగొలుపుతున్నాడు. వాడికి చేత కాకపోయినా ఒకసారి యుద్ధం అనేసరికి మనం ఫండ్స్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టి మన దృష్టి ట్రేడ్ నుంచి పక్కకు మలుస్తున్నాం. చైనా వాడు కూడా మెల్లమెల్లగా ఆక్రమించుకొని మెల్లమెల్లగా మనకున్న ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించిందో లేకపోతే ఇండస్ట్రియల్కి సంబంధించిందో వాడు వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తూనే ఉన్నాడు, సముద్ర మార్గంలో కావచ్చు. అయితే ఇప్పుడు దీనికి ఈ మోడీ గవర్నమెంట్ ఎలా చెక్కు పెట్టింది అనేది ఒక క్లియర్గా చెప్తాను వినండి. ఎప్పుడైతే రష్యా మీద వీళ్ళు శాంక్షన్లు విధించారో, వీళ్ళ వల్ల కాలేదో, అప్పుడు మనకు ఒక మొక్క దొరికింది. ఏంటి అంటే వాళ్ళ క్రూడ్ ఆయిల్ మనం కొనొద్దు అని ప్రపంచాన్నే బెదిరిస్తుంది యూరోపియన్ నేషన్స్ అండ్ యుఎస్. సిగ్గులేని యూరోపియన్ నేషన్ డైరెక్ట్గానే రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర గ్యాస్ తీసుకుంటున్నారు. అలా తీసుకోకపోతే వాళ్ళకి మనుగడ ఉండదు. మళ్ళీ ఏమంటున్నారు, మీరు వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటే ఆ డబ్బులతోటి వాడు వెపన్స్ తయారు చేసుకుని యుక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నాడు, కొనకండి అని మాట్లాడతారు. వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ చూసారా? ఒక దేశాన్ని పతనం చెయ్యాలి, వాడు నాశనం అయిపోయినా సరే సరే క్రూడ్ ఆయిల్ మాత్రం అమ్మరం ఇంక కొనుక్కుంటామంటారు. వేరే దేశాలు మాత్రం కొనకూడదు, రెస్ట్రిక్షన్స్. అలా మనకి
అది ఒక అదునుగా దొరికింది మనకి. ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి రష్యా మనకి ఫ్రెండ్గా ఉండి చాలా యుద్ధంలో సపోర్ట్ చేసింది. ఆ రుణము ఇప్పుడు రష్యా దగ్గర మనం తీర్చుకున్నాం. ఎలా అంటే క్రూడ్ ఆయిల్ ద్వారా క్రూడ్ ఆయిల్ కొంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అది కూడా ఇందులో కూడా మనకు బెనిఫిట్ ఉంది. ఏంటి అంటే ఒక బ్యారెల్ వచ్చేసి 158 లీటర్స్ ఉంటుంది అనుకుంటా. అయితే ఆ 158 లీటర్స్ $60 ఉంటుండే. అది ఇప్పుడు మనకి $47కి దొరుకుతుంది. ఆ $47 ఏదైతే మనకి ఆ బ్యారెల్ దొరుకుతుందో దాన్ని అతి తక్కువగా ఆ చమురుని మనం కొని మన దేశానికి తీసుకొచ్చి గుజరాత్లో కావచ్చు, లేకపోతే వేరే వేరే చోట్ల మన దగ్గర ఏదైతే రిఫైనరీ ఉందో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే నయారా, ఆ రిఫైనరీ దగ్గర దాన్ని శుద్ధి చేసి దాన్ని మనం ప్రపంచానికి మొత్తం అమ్మడం జరుగుతుంది. ఆఫ్రికా కావచ్చు, ఏషియాలో ఉన్న ఇంకా చాలా కంట్రీస్ కావచ్చు, అదే విధంగా అంతకంటే ఎక్కువ యూరోప్ నేషన్స్కి మనం అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక మెలిక పెట్టారు, నీకు కూడా శాంక్షన్స్ వేస్తాం. ఎందుకంటే నయారా అనే దాంట్లో రష్యాకి 48%, 49% దాంట్లో షేర్ ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్గానే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు డబ్బు పరంగా, కాబట్టి మీ మీద కూడా శాంక్షన్స్ విధిస్తాము అని. దీనికి గాను మన ఇండియన్ గవర్నమెంట్ భయపడకుండా టిట్ ఫర్ టైడ్ ఇచ్చి పడేసింది. ఏంటంటే సరే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్, మేము ప్రపంచం మొత్తానికి మాకు తక్కువ ధరకి ఆయిల్ దొరుకుతుంది కదా అని మేము కొని మీకు కూడా అమ్ముతున్నాం అదే తక్కువకి. ఆ ఆయిలే మీరు కూడా కొంటున్నారు, సిగ్గులో కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. సో ఓ పని చేస్తాం, ఆఫ్రికాకి, ఏషియాకి, లేకపోతే వేరే వేరే కంట్రీలకి చాలా ఉన్నాయి మాకు, ఆ దేశాలకు అమ్ముకుంటాము, మీరు కొనకండి అన్నారు. దాని తర్వాత యూరోపియన్ నేషన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ప్రపంచం మీద మొత్తం ఆధారపడి ఉంది. అయినా సరే వాళ్ళ అతి తెలివి ఏంటంటే డిక్టేటరిజము, ప్రపంచాన్ని మొత్తం మేము శాసించాలి, మేము చెప్పింది తినాలి అన్న పోకడలో వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే వీళ్ళ బతుకంతా ప్రపంచ వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నాము. అది ప్రపంచం ఇన్ని రోజులు రియలైజ్ కాలేదు. కానీ డెవలప్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు చాలా మార్పు వచ్చింది. అంతెందుకు ఆఫ్రికానే ఇప్పుడు అల్లాడిస్తుంది. అలాంటి టెక్నాలజీ దేశాలు ఇంకెట్లా ఉండాలి, వాళ్ళ మాట వింటాయా? సో ఫైనల్గా వాళ్ళ ఆటలు సాగవు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఈ యుక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, లేకపోతే టారిఫ్ గేములు కావచ్చు, లేకపోతే డాలర్ గేమ్ కావచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు శాంక్షన్ విధించారు కదా యూరోపియన్ నేషన్స్, వీళ్ళు సడన్గా మళ్ళీ ఎందుకు ప్లేట్ తిప్పారో తెలుసా మీకు? ఎందుకంటే ఆల్మోస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు బట్టలు వేసుకోవాలన్నా సరే ఒకవేళ మన మీదనే ఆధారపడి ఉండాలి. అంటే ఏంది, మన మీదనే కాదు వేరే దేశాలైనా కూడా మన మీద కూడా ఆధారపడి ఉన్నారు వాళ్ళు. అంతేకాకుండా మెడికల్ అంటే ఫార్మసీకి సంబంధించి కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, అంతెందుకు సాఫ్ట్వేర్కి సంబంధించి కావచ్చు, డేటా ఇట్లాంటి వాటికి సంబంధించిన లెక్క ప్రకారం ఒక టీసీఎస్, ఒక ఇన్ఫోసిస్, ఒక విప్రో, ఇండియాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అంత ఈజీగా మన మీద శాంక్షన్స్ వదిలించుకొని అంత ఈజీగా మనతో బాయ్ బాయ్ గుడ్ బై చెప్పలేదు. ఉత్తిగానే సెకండ్ ప్లేస్లోకి రాలేదు ఇండియా గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్లో. దాని వెనక చాలా ఉంది. పైగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఇండస్ట్రియల్కి సంబంధించిన దీంట్లో కూడా దూసుకుపోతుంది. సో ఇది తెలుసుకున్న యూరోపియన్ నేషన్ యూటర్న్ తీసుకుంది. మేము శాంక్షన్ విధించింది రష్యా మీదే కానీ ఇండియా మీద కాదు అని ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు పలుకుతుంది. ఇంతకుముందే మనము రష్యా నుంచి ఆయిల్స్ తెచ్చుకుంటున్నామని, క్రూడ్ ఆయిల్ అని చెప్పి మన మీద ఒక శాంక్షన్ వేద్దామని ట్రై చేసింది. ఏంటి అంటే మీరు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే మేము మీ షిప్పులకి మేము ఇన్సూరెన్స్ ఇయ్యము అంటే మీరు షాక్ కావచ్చు. అవును, ఒకవేళ మనము ఏదైనా తీసుకొని వస్తున్నప్పుడు అందులో ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఖరాబ్ అయిపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తేనే కదా వాడికి సేఫ్టీ, లేకపోతే లేదు కదా అని. దానికి గవర్నమెంట్ టిట్ ఫర్ టాట్ ఏమి ఇచ్చిందంటే మా ఓనర్షిప్ మాకు చాలు, మా షిప్పులు మా సెక్యూరిటీ మేము చూసుకుంటాం, మా దగ్గర అంత సత్తా ఉంది, మీ ఇన్సూరెన్స్ మాకు అవసరం లేదు అని చెప్పి టిట్ ఫర్ టాట్ ఇవ్వడమే కాకుండా ఇండియన్ క్లబ్ అనేది ఒకటి ఓపెన్ చేసింది అనుకుంటాను. ఆ ఇండియన్ క్లబ్ ఏంటంటే వేరే ఏ నేషన్స్ అయినా కావచ్చు, మేము సెక్యూరిటీ ఇస్తాము, మేము ఇన్సూరెన్స్ ఇస్తాము, మీరు మాకు ఇన్సూరెన్స్, మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఒకటి రిలీజ్ చేసింది. కంటి మీద కొనుక్కుండట్లేదు అమెరికా కావచ్చు అండ్ యూరోప్ నేషన్స్ కావచ్చు, ఇండియా ఈ డెసిషన్ తీసుకునేసరికి. అయితే ఈ ఇన్సూరెన్స్ అనే ఒక బొక్క అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసేదేం లేదు. యూరోప్ నేషన్స్ సంవత్సరానికి ఇంచుమించు ఒక 65 కోట్ల దాకా, 65,000 కోట్ల దాకా, ఇంచుమించు ఒక 50 నుంచి ఒక 65,000 కోట్లు వీళ్ళు సంపాదిస్తుంటే వీళ్ళకంటే కొంచెం ఎక్కువే
యుఎస్ సంపాదించింది. అంటే ఇంచుమించు 75,000 కోట్ల దాకా ఈ ఇన్సూరెన్స్ల మీద. ఏదైనా చిన్న ప్రమాదం జరిగినప్పుడు అందులో నుంచి ఇంత డబ్బు పడేస్తుంది ఆ షిప్ వాళ్ళకి. సో ఏ రకంగా చూసుకున్నా వీళ్ళు చూసావా ఎంత మోసం అంటే, కూర్చున్న కుర్చీలో నుంచే వీళ్ళకి డబ్బులు కావాలి. ఈ అమెరికాడేమో డాలర్ పేరుతోటి ఎక్కడున్నా సరే నా డాలర్ నీకు ఈ శాంక్షన్స్ అనేది ఎందుకు వచ్చింది, $1 వాడుతున్నాం కాబట్టి. దానికి చెక్ పెట్టాడు మోడీ, ఈ ఏదైతే కరెన్సీ బ్రిక్స్ తీసుకొచ్చి. అదే కాకుండా ఇప్పుడు ఈ ఏదైతే సముద్ర మార్గం ఉన్నదో ఇక్కడ కూడా చెక్ పెట్టాడు. ఇప్పుడు చూడు ఈ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొచ్చాడు. వీళ్ళకి అందుకే మింగుడు పడట్లేదు. ఈ నయారా మీద పెట్టి, నయారా అంటే ఏంటో కాదండి, ఒకప్పుడు ఈసర్ ఆయిల్ అని మీరు వినే ఉంటారు కదా, అలాంటిది అదే అనమాట. అదే ఇప్పుడు గుజరాత్లో నయారాగా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందనమాట. దాన్నే వీళ్ళు రిఫైన్ చేసి ప్రపంచానికి మొత్తం ఆయిల్ని పంచడం జరుగుతుంది. దానికి రష్యా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇది వాళ్ళకి మింగుడు పడట్లేదు. సో ఫైనల్గా ఈ రకంగా మనం ఇక్కడ కొట్టామా. ఇంకోటి మనకు బిగ్గెస్ట్ థ్రెట్ అనమాట ఏంటంటే చైనా. ఈ అమెరికా వాడితోటి యూరోప్ తోటి మనం ఆడే జియో పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నా కూడా పాకిస్తాన్ రెచ్చగొడుతున్నాడు. పాకిస్తాన్ రెచ్చగొడుతున్నా ఇవన్నీ కథలు పడుతున్నా. రీసెంట్గా కూడా విన్నారు, నిన్ననే న్యూక్లియర్ పరిశోధన కేంద్రం ఏదైతే పాకిస్తాన్లో ఉందో అది పేలిందట. రేడియేషన్స్ మళ్ళీ లీక్ అవుతున్నాయంట. ఇంత దరిద్రపు కొట్టు దేశానికి వెనకల నుంచి సపోర్ట్ చేస్తారు. మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఒక సంస్థకి వీళ్ళు అక్కడి ఉండే వెపన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు వాళ్ళకి ఇచ్చి మన మీద వేసేలా చేశారు. ఫైనల్గా మనం పోరాడిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏదైతే సక్సెస్ అయిందో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించి దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు ట్రంప్. సపోర్ట్ చేసినప్పుడు సిగ్గులేదు, ఇప్పుడు మాత్రం దానికి డిక్లరేషన్ ఇచ్చాడు. అంటే వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ చూడండి మీరు. చైనా వాడు కూడా ఇంచుమించు ఒప్పుకున్నట్టే బ్రిక్స్లో ఈ పాకిస్తాన్కి సంబంధించిన దాడి గురించి. కానీ వీడు మాత్రం వీడి F-35 వీడికి సంబంధించిన J-35 వానికి ఇస్తా అని చెప్తాడు. అంతేకాకుండా వాడి పనికి రాని ఏదైతే మిసైల్స్ ఉన్నాయో వాడికి ఇచ్చాడు. ఈ డబుల్ స్టాండర్డ్ గేమ్స్ అనేది గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి ఫేస్ చేయలేకపోయాయి. వాళ్ళు వెనకాల నుంచి భయపెట్టడం వల్ల ఏ దిక్కుదిక్కనం లేకుండా వాళ్ళు చెప్పినట్టు విని చేతులు కట్టు నించోవడం వల్లనే ఇన్ని రోజులు మనం ఎకనామికల్ గ్రోత్ వైజ్గా ఉండలేకపోయాం. ఇప్పుడు వీటన్నిటిని చాణక్య నీతి, జియో పాలిటిక్స్ యూజ్ చేస్తూ ట్రేడ్ చేస్తూ టిట్ ఫర్ టాట్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి వచ్చాం. ఇదే మనం ముందు నుంచి చేస్తుంటే ఇండియా సూపర్ పవర్ ఎప్పుడో అయ్యేది. ఇండియా సూపర్ పవర్ కాకుండా అడ్డుకుంటుంది యూరోప్ నేషన్స్ అండ్ అమెరికా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చైనా కూడా ఎప్పటి నుంచో అడ్డుకుంటుంది మనని. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ థ్రెట్ చైనా. ఎందుకంటే చాలామంది చైనాతో మనం కనుక రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అమెరికా లాంటి యూరోపియన్ నేషన్స్ లాంటి వాళ్ళని కూడా ఎదిరించవచ్చు. తద్వారా ఏషియన్ కాంటినెంట్ ఏదైతే ఉందో టాప్లో ఉండొచ్చు అని. కానీ అది సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదో కూడా మీకు చెప్తాను నేను. చైనా బుద్ధి ఎలా ఉంటుందంటే మొత్తం ఆక్రమించుకునే బుద్ధి. ఆల్రెడీ ఇట్ ఈస్ అ సూపర్ పవర్. ఇట్ ఈస్ సూపర్ పవర్ మోర్ దెన్ అమెరికా. అయితే ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీడి నాసిరకం. ఈ మనుషులు నాసిరకమే, వీళ్ళు ప్రోడక్ట్లు తయారు చేసేటి నాసిరకమే. ఇది ఇండియాకి అడ్వాంటేజ్ అండ్ ప్లస్ పాయింట్. ప్రపంచంలో యూరోప్ నేషన్స్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఇంకెక్కడైనా సరే ఆఫ్రికా లాంటి కంట్రీలో కూడా ఇండియాని నమ్మినంతగా ప్రపంచంలో ఇంకెవరిని నమ్మరు. చైనా వాడిని అయితే ఆఫ్రికాలో అస్సలే నమ్మరు. ఇండియా వాడైతే దండ పెడతారు. అంత నమ్ముతారు మన ఇండియన్స్ని, ఆఫ్రికన్స్. సో అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అందుకే మోడీ రీసెంట్గా ఘనా అనే ఒక దేశానికి కూడా వెళ్ళడం జరిగింది. మీరు చూడొచ్చు ఆయనకి ఎంత వామ్ వెల్కమ్ ఇచ్చారు. ఒక ఇండియన్ ఒక చైనా పక్కన ఆఫ్రికా దేశాల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చైనా వాడిని తిడతారు, ఇండియా వాడిని మెచ్చుకొని సెల్యూట్ కొడతారు. దిస్ ఈజ్ ట్రూ బికాస్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ కావచ్చు, మనం రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, మన హెల్ప్ చేసే విధానం కావచ్చు. సో చైనా వాడి వల్ల మనకి ఎట్లా థ్రెట్ అంటే, ఇప్పుడు సౌత్ చైనా సీ ఉంది కదా, అది మొత్తం నాదే అంటాడు. ఓకే ఫైన్, ఆడ వరకు వదిలేయచ్చు. ఇండియన్ ఓషన్ కూడా ఇండియాది కాదు, అది చైనాది కూడా అని మాట్లాడుతున్నాడు. సెన్స్లెస్ ఫెలో. అసలు ఈ విషయంలో ఇప్పటికీ మనకు తెలియకుండా ఇండియా డైరెక్ట్గా ఒక చిన్న సైజ్ మినీ సైజ్ యుద్ధమే చేస్తుంది చైనాతో ఇండియన్ ఓషన్లో. అక్కడక్కడ ఐలాండ్లో స్థావరాలు ఏర్పరచుకొని మిలిటరీ కావచ్చు, నేవీ ఫోర్సెస్ ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆఫ్రికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ అవేర్నెస్తో ఉంటుంది అక్కడ. ఇలాంటి ప్లేస్లో ఇండియన్ ఓషన్ కూడా నాదే అంటున్న వీడికి చెక్ పెట్టడానికే
మన ఇండియా వాడు ఇంచుమించు 3 or 4 నావల్ ఫైటర్ షిప్స్ ఇచ్చాడు ఫిలిపియన్స్కి. ఎందుకంటే ఇక్కడ ఇది నాదని క్లెయిమ్ చేసి అక్కడ కూడా మనకి ఏదో ఒకటి క్లెయిమ్ చేయడానికి ఉండాలి కదా. సో దాట్ ఈస్ ద రీజన్. ఇండియా జియో పాలిటిక్స్ మామూలుగా ఆడట్లేదు, చాలా వాటికి లొంగిపోయాడు. సో ఈ గ్లోబల్ రేట్ ఏదైతే ఉందో త్వరలోనే ఇంత తొందరగా వీడు సెకండ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ కూడా వస్తాడు కదా ఖచ్చితంగా. ఇంకా చాలా స్టాటిస్టిక్స్ ఉంటాయి. మీరు రీసెంట్గా న్యూస్ ఉండొచ్చు, ఏది అగ్రికల్చర్కి సంబంధించిన ఎన్నో ఫర్టిలైజర్స్ని అది స్టాప్ చేసింది. లక్షల టన్నుల ఫర్టిలైజర్స్ మనకి ఏటా చైనా నుంచి ఇండియాకి వస్తాయి. ఎందుకంటే నానో ఫర్టిలైజర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని చాలా ఫర్టిలైజర్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ కావచ్చు, స్పెషల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, వీటి మీద మనం చాలా ఆధారపడి ఉన్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వేరే వాళ్ళని ప్రోత్సహిస్తున్నా కూడా చిన్న చితకాగానే ఇంకా స్టార్ట్ అయింది. ఈ ఫర్టిలైజర్స్ తయారయ్యాలంటే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే చిన్న ఇన్కమ్ ఉంటుంది, చాలా పెద్దగా రిస్క్ చేయాలి. కాబట్టి మనము చైనా మీద ఇన్ని రోజులు ఆధారపడి ఉన్నాం. బట్ ఇలాంటి ఒక పొజిషన్ మనకి ఇప్పుడు రావడం కూడా ఇది కరెక్టే. ఇప్పుడు ఇండియా ప్రభుత్వం రైతులను ఎలా ఆదుకుంటారో నాకు అర్థం కావట్లేదు, కానీ దీనికి ఒక సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే డిపెండెన్సీ ఉంటే ఏమవుతుందో మనకి ఇప్పుడు అర్థమైంది. పోయినసారికి ఈసారికి 50% ఆఫ్ మొత్తం ఫర్టిలైజర్స్ తగ్గించేసింది, అసలు పంపించట్లేదు. షిప్ యార్డ్స్కి వచ్చి అక్కడ పర్మిషన్ లేక పర్మిషన్ల కోసం వేచి ఉన్నాయి. అక్కడ వీళ్ళు కావాలని డిలే చేసి పంపించట్లేదు. ఇప్పుడు రైతులు నాట్లు వేసుకొని యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఫర్టిలైజర్స్ అన్నీ చల్లే కార్యక్రమం ఇప్పుడు వీళ్ళ పొజిషన్ ఏంటో అర్థం కావట్లేదు. అంతా ఇంతో వేరే దేశాల దగ్గర నుంచి ఫర్టిలైజర్స్ కొని ఏదో మేనేజ్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్, కానీ ఫ్యూచర్లో మాత్రం ప్రాబ్లమే. ఇదే కాకుండా సెమీ కండక్టర్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం ఆగిపోతుంది సెమీ కండక్టర్ ఏది మన రేర్ ఎర్త్ మెటల్స్ రాకపోతే. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని కూడా స్టాప్ చేసింది పర్మిషన్ లేకుండా. అంతెందుకండి, టనల్స్ ఉంటాయి కదా, టనల్స్ తవ్వి రోడ్ వేయచ్చు, లేకపోతే ఆ టనల్స్ నుంచే ఏదో ఒక రైల్వే మార్గం కావచ్చు, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా ప్లేస్లో జరుగుతున్నాయి. దీనికి గాను జర్మనీకి సంబంధించిన టెక్నాలజీ తోటి ఒక మిషనరీని మనం చైనాలో తయారు చేయించుకోవడం జరిగింది. అలాంటి మిషనరీని ఇప్పుడు మన ఇండియాకి పంపించడానికి కూడా అది పంపించట్లేదు, ఆపేసింది మొత్తం మిషనరీని. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు కూడా అయిపోయినాయనే చెప్పాలి నాకు తెలిసినంత వరకు, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ రకంగా అడ్డుకుంటుంది. ఇంతేకాకుండా రీసెంట్ టైమ్స్లోనే మనము ఎప్పుడైతే యాపిల్ సంస్థ మన ఇండియాకి వచ్చి తయారు చేయమని చెప్పిందో, యాపిల్ ఫోన్స్ కూడా కొన్ని మిలియన్స్లో తయారు చేసి మనం వేరే పంపించడం జరిగింది, యుఎస్ కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, అలా కోరిక మేరకు. అయితే ఇప్పుడు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా సరే, ఏ ఫోన్ అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎక్విప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, బోర్ డ్రిల్ చేసేది, ఆ టనల్ డ్రిల్ చేసేసి ఏదైతే మిషన్ ఉందో దాన్ని ఆపినట్టే వీళ్ళు కూడా ఈ మ్యానుఫ్యాక్చర్కి ఏదైతే యాపిల్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు స్టాప్ చేశారు పంపించకుండా. అంతేకాకుండా ఫ్యాక్స్కాన్ అనే ఒక సంస్థ, దాన్ని చైనా ప్రెజర్ చేస్తుంది, ఆ మేనేజ్మెంట్ని ప్రెజర్ చేస్తూ ఏదైతే ఎక్విప్మెంట్ ఇండియాకి పంపించారో ఇప్పుడు మళ్ళీ అది తిరిగి వెళ్ళాలంట చైనాకి. వాళ్ళు ఇవ్వకపోగా ఇంకా మేము పంపించిన మ్యానుఫ్యాక్చర్ కూడా మాకు పంపించేసేయండి. ఐఫోన్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. అసలు ఏం జరగబోతుంది అంటే ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఈ ఇండస్ట్రీని కావచ్చు ఇండియాకి దూరం చేయాలి. ఇండియా ఇలాగే ముందుకెళ్ళిందంటే ఖచ్చితంగా చైనా విల్ బీ బ్యాక్. సో ఆ భయంతో ఇప్పుడు డ్రామాలు ఆడుతుంది. ఇండియాని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది చైనా. రీసెంట్గానే వాటర్ వార్ స్టార్ట్ చేసేసింది. మీ అందరికి తెలిసిందే, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఏదైతే బ్రహ్మపుత్ర నది ఉందో ఆ కార్నర్ దగ్గర ద బిగ్గెస్ట్ డ్యామ్ బిల్డ్ చేయబోతుంది. నాకు తెలిసి 14 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు దాన్ని ఖర్చు పెడుతుంది. $37 బిలియన్ ఎంతో, ఇంకెక్కువనే నాకు తెలిసి. అంటే ఈ మేబీ ఒక చెప్పాను కదా 14 to 20 lakhs అని. అది కూడా 3 జార్జియస్ డ్యామ్ ఏదైతే ఉందో దానికంటే 3 times పెద్దదంట. వీళ్ళు కట్టిన 3 జార్జియస్ డ్యామ్ ఉంది కదా, దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ మొత్తం 80,000 డ్యాములు కట్టారు వీళ్ళు. ఈ దరిద్రులు చైనా అనే ఒక దేశం. ఈడ కట్టాలి ఆడ కట్టాలి కాదు, వీళ్ళ అవసరం కోసం ఏమైనా కడతారు. ఇప్పుడు ఈ డ్యామ్ల వల్ల అతివృష్టి అనావృష్టి వాళ్ళ దేశంలో, అయినా పట్టించుకోరాలు. వాళ్ళ జనాలు చచ్చిపోయినా వాళ్ళకి సంబంధం లేదు చైనా. ఇప్పుడు దానివల్ల ఆ 3 జార్జియస్ డ్యామ్ వల్ల ఆల్మోస్ట్ ఎర్త్ రొటేషనే ఒక చేంజ్ వచ్చింది. అంటే సమ్ మైన్యూట్ సెకండ్స్ వాట్ ఎర్త్ రొటేషన్లో చేంజ్ వచ్చిందంట. అది కాకుండా ఇప్పుడు 3 జార్జియస్ డ్యామ్కి 3 times ఎక్కువ ఉండే డ్యామ్ అని వీళ్ళు బ్రహ్మపుత్ర నది అరుణాచల్ దగ్గర ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల మైనస్లే కానీ ప్లస్ అయితే లేదు. వీళ్ళు ఎంతో మాట్లాడుతున్నారండి, ఏంది 300 బిలియన్ వాట్స్కి సంబంధించిన కరెంటు జనరేట్ చేస్తామని వాళ్ళ దేశాన్ని మొత్తము
సమ్ బిలియన్స్లో పీపుల్ బెనిఫిట్ కాబోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నా ఇది ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. బంగ్లాదేశ్కి కూడా ప్రమాదమే. అంతేకాకుండా ఆ కింది సైడ్లో ఉన్న మ్యాన్మార్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రమాదం ఉండబోతుంది. దీన్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ అ బిగ్ బాంబ్, వాటర్ బాంబ్ అని చెప్పొచ్చు ఇండియాకి. ఇది థ్రెట్. దీన్ని ఇండియా ఎలా ఆపుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇంత ఈవిల్ మైండెడ్ అనమాట చైనాని. వీళ్ళు గుండు సూది నుంచి మొదలు పెడితే ద బిగ్గెస్ట్ ఎక్విప్మెంట్ హాస్పిటల్కి సంబంధించి ఏదైనా కావచ్చు, ప్రపంచం మొత్తం వీళ్ళ మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు ఈ దేశాన్ని కొట్టాలంటే ఇండియా వీళ్ళ దగ్గర నుంచి అసలు ఎలా జియో పాలిటిక్స్ చేసి బయటపడుతుంది అనేది మనం చూడాలి. ఇండియన్ ఓషన్లో జరుగుతున్న వార్లో ఇండియాను విల్ అవుతుంది. కాకపోతే ఇండియన్ ఓషన్ని ఎప్పటి వరకు మన గ్రిప్లో ఉంచుకోగలుగుతామో అప్పటి వరకు మనకు తిరుగులేదు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. చైనా ద్వారా మాత్రం ఖచ్చితంగా మనకి చాలా పెద్ద థ్రెట్ ఉంది. మనకి చూశారు కదా, చైనా మన గ్రోత్ని చూసి ఊరుకోలేకపోతుంది. ఖచ్చితంగా బయోవార్ కూడా చేసే అవకాశం ఉంది మన పైన. ఇప్పుడు పంపిస్తున్న ఫర్టిలైజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గరికి ఏం తీసుకున్న ప్రమాదమే. రీసెంట్గా మీకు తెలుసు కదా, ఏదో ఫంగస్ పంపించేసి మొత్తం యుఎస్ అగ్రికల్చర్ సిస్టమ్ని కొడదామని చూసింది. అలాంటి ప్లాన్లు ఇండియాలో కూడా చాలా చేసింది. అది చైనాని నమ్మాలంటేనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ప్రపంచం మొత్తం ఇండియాని నమ్ముతుంది. ఇప్పుడు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్లో మాత్రం తోపు ఇండియా. ప్రపంచానికే అంత ఇంత ఫుడ్ పెడుతుంది. అలాంటి ఇండియా ఈ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంటర్ అయిందంటే దీన్ని ఆపడం కష్టమని ప్రపంచానికి తెలుసు. అందుకే శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాయి. ఒక రష్యా తప్ప ప్రపంచంలో మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ ట్రూ. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. అందుకే ఎకనామికల్ గ్రోత్లో మనము సెకండ్ పొజిషన్లో ఉన్నామంటే అంత ఈజీగా లేము. దీని వెనక ఎన్నో రాజకీయాలు మనం చేయాల్సి వచ్చింది. ఎప్పుడు గత 10 సంవత్సరాలుగా చెయ్యని రాజకీయాలని 10 సంవత్సరాలలో చేసాం. అంటే 1947 నుంచి చెయ్యండి ఈ 10 ఇయర్స్లో వేయడం వల్ల మనకి ఈ గ్రోత్ రేట్ వచ్చింది. ఈ గ్రోత్ రేట్ కాపాడుకొని మనం వెళ్ళామంటే మనకు తిరుగుండదు. సో మన ది బిగ్గెస్ట్ థ్రెట్ యూరోప్ నేషన్, యుఎస్ అండ్ చైనా. వాళ్ళ చుట్టూ ఉన్న కంట్రీస్ని ఎలా అంటే వాళ్ళని ఎఫెక్ట్ చేసి మనల్ని కాటేద్దామని చూస్తున్నారు వాళ్ళు, లైక్ ఎ స్నేక్. మనం అట్లా ఇప్పటిదాకా ఈడిదాకా వచ్చాం కదా, ఇక ముందు కూడా మన భారతదేశం ఎన్నో ఎత్తులు వేసి ఆ ఎదవలని చిత్తు చేస్తుందని నమ్ముతూ మేరా భారత్ మహాన్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి. మనం గ్రోత్ రేట్లో ది ఫస్ట్ ప్లేస్కి మనం రావాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.